హాయ్ అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే వస్తానన్నారు లంచ్ అయితే తీసుకెళ్ళలేదు ఈరోజు. ఇంకా ఎందుకంటే మీటింగ్కి వెళ్తారండి మెయిన్ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి తనకి లేట్ అయిద్ది. ఇంకా లంచ్ టైం 2 అయిద్దండి. తనైతే తినరు. అందుకని ఇంకా గురువారం శుక్రవారం లంచ్ అయితే తీసుకెళ్ళరు, ఇంటికే వస్తారండి. ఇంకా ఇక్కడైతే ఈరోజు ఇంటికి వస్తారులే అని చెప్పేశారు. ఎందుకంటే టైం అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి లంచ్ చేస్తే బాగుండదు కదా, అట్లాగే ఉంటారు. ఇంకా నాకు కూడా 1-2 సార్లు అయితే చెప్పారు. ఇంకా అప్పటి నుంచి నేను గురువారం శుక్రవారం అయితే చాలా తక్కువ లంచ్ అయితే పంపాను. నేను మర్చిపోయి లంచ్ ప్రిపేర్ చేసిన తనైతే లంచ్ తీసుకెళ్లారండి. ఇంకా ఇంటికే వచ్చేస్తారు. ఇంక ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. పక్కన రైస్ కూడా పెట్టేశాను. బెండకాయ ఫ్రై ఏంటంటే నేను నైట్ మునగాకు పప్పు అయితే చేశానండి. ఆ పప్పు అయితే ఉంది. మునగాకు హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే చేశాను. పప్పు అయితే బాగానే ఉంది. ఇంకా మునగాకు పప్పు ఉంది కదా అని చెప్పేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ పిల్లల కోసం అయితే ఇంకా చెప్పి మరీ వెళ్ళారు, మాకు స్వీట్ కార్న్ కావాలి అని చెప్పేసి. ఇంకా స్వీట్ కార్న్ అయితే ఇంట్లో ఎప్పుడు ఉంటానే ఉంటుందండి. అయిపోయిందంటే నేను తీసుకొస్తాను. పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ స్వీట్ కార్న్ కూడా పచ్చిదైనా చాలా తీయగా ఉందండి. మొన్నైతే సగం బాయిల్ చేసి ఇచ్చాను, ఇంకా సగం అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే బాయిల్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి బెండకాయ ఫ్రై అయితే చేసేసానండి. టమాటా వేస్తాను నేను బెండకాయ ఫ్రైలో. టమాటా అయితే లేవు. ఇంకా అది కాకుండా పప్పు అయితే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి పప్పులో కదా కొంచెం ఫ్రై లాగా చేద్దాంలే. టమాటా వేస్తే ఏంటంటే కర్రీలాగా కొంచెం లైట్గా కర్రీలాగా అటు ఫ్రై లాగా ఉంటుంది. రెండిట్లో ఈక్వల్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను వేస్తాను. ఇక్కడైతే రైస్ ఉడుకుతుంది. ఇంకా స్వీట్ కార్న్ అయితే చేసుకున్నాను. స్కూల్కి వెళ్ళే ముందన్నా స్కూల్కి వచ్చిన తర్వాత బాయిల్ చేస్తాను. బాయిల్ చేసి పెట్టేశాను అనుకోండి, పిల్లలైతే ఇష్టంగా తింటారు. చెప్పెళ్ళారు ఈరోజు కంపల్సరీగా నాకు స్వీట్ కార్న్ కావాలి అని చెప్పేసి. ఇంకా అందుకని చేసి ప్లేట్లో పెట్టేశాను, ఉడికిద్దాంలే అని చెప్పేసి. ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది. హెయిర్కి ఆయిల్ అప్లై చేసి స్నానం చేద్దామని చెప్పేసి ఆయిల్ అప్లై చేస్తున్నాను. నేనైతే కొబ్బరి నూనె వాడానండి. మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు వాటికానే యూజ్ చేస్తుంది. ఎందుకు ఎప్పుడు వాటికానే కొబ్బరి నూనె వాడదామని చెప్పేసి వాడానండి. కొబ్బరి నూనె వాడాను అంటే నా చుండ్రు ఫుల్ వచ్చేసింది. ఎందుకు నాకు అర్థం కాదు. అంతకుముందు ఒకసారి ట్రై చేశాను, ఫుల్గా వచ్చి హెయిర్ అంతా లాస్ అయిపోయింది. ఇప్పుడు కూడా అంతేనండి. ఇంకా చుండ్రు వచ్చి హెయిర్ అంతా లాస్ అయిపోయింది. ఇంకా హెయిర్ కేర్ అయితే చేసుకోవాలి. మెంతు పిండి కూడా నేను అస్సలు అప్లై చేయట్లేదు. మెంతులు నానబెట్టేసి చేసేదాన్ని, అది కూడా చేయడం లేదు. ఆ చుండ్రు అయితే పోవట్లేదు. యాపాక్ అప్లై చేస్తే పోయిద్దంట. అది అయినా ట్రై చేయాలి. సిటీలో దొరికిద్ది. సిటీలో ఎవరి ఇంటి ముందు అయినా వెళ్ళి కోసామనుకోండి, ఎవరు ఏంటి ఆ కుక్కలు కూడా మన లైన్లో ఎక్కువగానే ఉంటాయండి. అందుకని నేను తొందరగా ఏ చెట్టు ముట్టుకొని ఎక్కడికి వెళ్ళను. స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చాను ఇద్దరికి. ఇంకా ఇక్కడైతే వాళ్ళ కోసం స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ ఇద్దరిని అయితే స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాను. ఇంకా వస్తా చాక్లెట్ జ్యూస్ ఏదో తీసుకున్నారు ఇద్దరు. ఇంకా తాగుతూ ఉన్నారు. వాళ్ళిద్దరికైతే స్నానాలు చేపిస్తాను. అవి తాగి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్నాను కదా, అవి వడగట్టేసుకొని నీళ్ళు లేకుండా ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి కొంచెం చాట్ మసాలా వేసుకొని ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. హాఫ్ నిమ్మకాయ అయితే పిండేసి ఇంకా ఇలా కలిపేసి బౌల్లోకి అయితే వేసి ఇచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పుల్లగా చాలా బాగుంది. మిరియాల పౌడర్ వేసుకోవచ్చు కానీ చిన్నపిల్లలు ఎందుకులే అని చెప్పేసి ఎక్కువ కారంగా ఉన్న తినరు కదా, కొంచెం కారం అయితే వేసాను. బాగున్నాయి అన్ని పుల్లగా తీయగా. మొక్కజొన్న విత్తనాలు అయితే తీయగా ఉన్నాయి. సూపర్ ఉంది.